హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఈ మధ్య యాలగిరి వెళ్ళానని. తమిళనాడులో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చిల్డ్ క్లైమేట్ ఉన్న హిల్ స్టేషను. చెన్నైకి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను అనుకోలేదు ఇంత అద్భుతమైన ప్లేస్ అవుతుంది అని. ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాము, కానీ ఎక్స్పెక్టేషన్ మించిన విధంగా ఉంది ప్లేసు. ఈ ప్లేస్కి వెళ్ళినందువల్ల రకరకాల ఫ్రూట్స్ నేను ఇప్పటి వరకు టేస్ట్ చేయనాటి నేను ఇప్పుడు టేస్ట్ చేయగలిగాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పన్నీర్ జామ అంటాం మనం. దీన్ని మన ఆంధ్ర సైడు, అలాగే నెల్లూరు సైడు, తెలంగాణలో రోజ్ యాపిల్ అని పిలుస్తాం. అలాగే ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే పన్నీర్ జామ, పన్నీర్ గోవా అని పిలుస్తాం. యాక్చువల్గా ఇదైతే నేటివ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా అనమాట. ఇది వైల్డ్ ఫ్రూట్ వెరైటీ. రోజ్ పెటల్ ఫ్లేవర్లో ఉంటుంది దీని టేస్ట్, అందుకని అరోమా కూడా రోజ్ పెటల్ లాగా ఉంటుందన్నమాట. అందరికీ నచ్చదు, బట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. సీడ్స్ చూసారా, లోపల గింజలు చిన్న సీడ్స్ కాదు. పన్నీర్ జామ అంటాం, కానీ ఇది జామకాయ కాదు. చూడ్డానికి జామకాయ షేప్ ఉంటుంది. టేస్ట్ కొద్దిగా జామకాయ తిన్నట్టు, అలాగే రోజ్ పెటల్ కూడా తిన్నట్టు ఉంటుంది అనమాట. సో రిచ్ ఇన్ న్యూట్రిషన్ వాల్యూ అని చెప్పొచ్చు. చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫ్రూటు. అయితే నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే, అందరికీ ఈ ఫ్రూట్ నచ్చదండి. అందరూ ఈ ఫ్రూట్ని లైక్ చేయరు, ఎందుకంటే ఆ ఫ్లేవరు, ఆ అరోమా అందరికీ నచ్చకపోవచ్చు. కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారా, నేను కట్ చేశాను. ఇలా ఉంటాయి అన్నమాట. చూడడానికి మనకి ఇలా ఉంటాయి. జామకాయ పండితే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కలరే ఇవి బాగా రైప్ అయిన తర్వాత, అంటే కాయలు బాగా ముదిరిన తర్వాత లోపల గింజలు అయితే సౌండ్ చేస్తాయి, మనకు డబ్బాలో రాళ్ళేసినట్టుంటుంది. ఎల్లో రోజ్ యాపిల్ ఆర్ వైట్ రోజ్ యాపిల్ అని పిలుస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇంగ్లీష్లో సైజీజియం జాంబోస్ అని పిలుస్తారు. ఇవైతే నేటివ్ టు సౌత్ ఏషియా అనమాట. వైల్డ్ ఫ్రూట్ ఇది. వైల్డ్ ఫ్రూట్ అంటే అడవిలో నుంచి వచ్చిన వెరైటీ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. పన్నీరు జామ, రోజ్ యాపిల్. Thanks for watching. Please